గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. లలితా సహస్రనామంలో 69వ నామమండి. లలితమ్మకి ఎంతో ఇష్టమైన సైన్యాధ్యక్షురాలు శ్రీ రాజమాతంగీదేవి. ఈవిడనే శ్యామలాదేవి అని కూడా పిలుస్తారు. మరికొన్ని రోజుల్లో అతి శక్తివంతమైన శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. ఈరోజు వీడియోలో ఈ నవరాత్రులు తాలూకా తిథులు, అలాగే ఏ రోజు ఏ మూలమంత్రం చదువుకోవాలి, పూజలు రాకపోయినా ప్రతిరోజు ఒక్కొక్క మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం చదువుకుని ఆ శ్యామలమ్మకి దీపారాధన చేసుకుంటే చాలు. అలాగే ఏ ప్రసాదం నివేదించాలి చక్కగా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మాఘ నవరాత్రులు 2020-25లో జనవరి 30న ప్రారంభమయ్యి 7 ఫిబ్రవరితో ముగిసిపోతాయండి. మొదటి రోజు తిథి చూద్దాం. మొదటి రోజు శుక్లపాద్యమి 30 జనవరి 2020-25 గురువారము ప్రారంభమైందండి. ఈరోజు అమ్మని మనము లఘుశ్యామల లేదా బాలశ్యామల కింద పూజించుకోవాలి. మొదటి రోజు లఘుశ్యామల మూలమంత్రము ఏం చదువుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు లఘుశ్యామల లేదా బాలశ్యామల మంత్రము ఇలా చదువుకోవాలండి. అస్య శ్రీ లఘుశ్యామల మహామంత్రస్య మాతంగ ఋషి విరాటచంద శ్రీ లఘుశ్యామల దేవత ఐం బీజం స్వాహా శక్తి మాతంగీ కీలకం శ్రీ లఘుశ్యామల మహామంత్ర ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఈ మంత్రము అమ్మని మనం మనస్ఫూర్తిగా మొదటి రోజు లఘుశ్యామలని మన ఇంటికి పిలుస్తున్నట్టు అర్థం అండి. మంత్రం చదువుకోండి లేదా వినండి. విన్న తర్వాత అమ్మ పటం దగ్గర ఒక పువ్వు వదిలేయండి. తప్పకుండా అమ్మవారు మన ఇంటికి వస్తారు. రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవి అండి. జనవరి 31వ తారీఖున శుక్రవారము శుక్ల విద్య తిథి వచ్చింది. ఈరోజు వాగ్వాదిని శ్యామలాదేవి మూలమంత్రం మనం తప్పకుండా చదువుకుందాం. రెండో రోజు వాగ్వాదిని శ్యామలాదేవి మంత్రము అండి. అస్య శ్రీ వాగ్వాదిని మహామంత్రస్య కాన్వః ఋషిః విరాటచంద్రః వాగ్వాదిని దేవత ఐం బీజం సౌం శక్తిః క్లీం కీలకం మమ సర్వేష్ట సిద్ధయే జపే వినియోగః అని చదువుకోండి. అమ్మవారిని వాగ్వాదిని శ్యామలాదేవిని మనస్ఫూర్తిగా మన ఇంటికి పిలుస్తున్నట్టు దీని అర్థం. మూడవ రోజు ఫిబ్రవరి 1వ తారీఖున శనివారము శుక్ల తదియ వచ్చిందండి. ఈరోజు నకులి శ్యామలాదేవి అలంకరణ. ఈ అమ్మవారి మహామంత్రము ఏంటో తెలుసుకుందాం. అస్య శ్రీ నకులవాగీశ్వరీ మహామంత్రస్య కోల ఋషిః గాయత్రీ ఛందః శ్రీ నకులవాగీశ్వరీ దేవత ఐం బీజం సౌం శక్తిః క్లీం కీలకం మమ శ్రీ నకులి వాగీశ్వర్యాంబ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఈ మంత్రం విన్న తర్వాత అమ్మ పటం దగ్గర ఒక పువ్వు వదిలేయండి. అమ్మని మనస్ఫూర్తిగా మన ఇంటికి పిలుస్తున్నట్టు అనమాట ఈ మంత్రం తాలూకా అర్థం. నాలుగవ రోజు ఫిబ్రవరి 2వ తారీఖుని ఆదివారము శుక్ల చవితి వచ్చిందండి. ఈరోజు హసంతిక శ్యామలాదేవి అలంకరణ. అమ్మవారి మూలమంత్రం ఇప్పుడు చూద్దాం. నాలుగవ రోజు శ్రీ హసంతి శ్యామల మహామంత్రస్య హసంతి శ్యామల మంత్రం చదువుకోవాలండి. అస్య శ్రీ హసంతి శ్యామల మహామంత్రస్య మాతంగ ఋషిః అనుష్టుప్ చందనః శ్రీ హసంతి శ్యామలా దేవత హ్రీం బీజం స్వాహా శక్తిః తహ 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 కీలకం మమ శ్రీ హసంతి శ్యామలాంబా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః అని చదువుకోండి. చదవడం రాకపోతే వింటూ ఆ హసంతిక తల్లిని మనస్ఫూర్తిగా మన ఇంటికి పిలుస్తున్నట్టండి ఈ మంత్రం తాలూకా అర్థం. అమ్మవారి దగ్గర ఒక పుష్పం వదిలేయండి ఈ మంత్రం విన్న తర్వాత. 5వ రోజు 3 ఫిబ్రవరి సోమవారము
శుక్ల పంచమి అండి. ఈరోజు వసంత పంచమి, సరస్వతీదేవి పూజ. ఈరోజు సర్వసిద్ధి మాతంగిగా శ్యామలాదేవిని మనం పూజించుకోవాలి. 5వ రోజు సర్వసిద్ధి మాతంగి మంత్రం. అస్య శ్రీ సర్వసిద్ధమాతంగీ మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషిః విరాటచందః సర్వసిద్ధి ప్రదాయిని శ్రీమాతంగీ దేవత. హ్రీం బీజం క్లీం శక్తిః హం కీలకం మమ సర్వసిద్ధి ప్రదాయిని శ్రీమాతంగీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః అని ఈ మంత్రం చదువుకోండి, లేదా మంత్రాన్ని విని అమ్మ వద్దన ఒక పువ్వు వదిలేయండి. ఈ మంత్రముతోని మనము మనస్ఫూర్తిగా 5వ రోజు సర్వసిద్ధి మాతంగిని మన ఇంటికి మనస్ఫూర్తిగా పిలిచినట్టు అన్నమాట. 6వ రోజు ఫిబ్రవరి 4 మంగళవారం రోజు వచ్చిందండి. ఈరోజు సూర్యోదయం తిథి శుక్ల షష్ఠి. తర్వాత మధ్యాహ్నం నుంచి అదే రోజు సప్తమి తిథి కూడా వచ్చిందండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిబ్రవరి 4వ తారీఖున ఉదయం పూట షష్ఠి తిథి ఉంది. అందుకనే వస్య మాతంగిగా మనం పూజించుకుంటాము. ఇదే రోజు సాయంత్రము సప్తమి తిథి వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది అంటే సప్తమి తిథి తెల్లవారి 7:53కి మొదలయ్యి, అంటే సూర్యోదయానికి షష్ఠి ఉన్న సాయంత్రం అంతా సప్తమి ఉంది కాబట్టి సప్తమి తిథి రోజు అంటే సాయంత్రం వేళలో శ్యామలాదేవిని సారికా శ్యామలగా పూజించుకోవాలి. అంటే 4వ తారీఖున ఉదయము షష్ఠి తిథి ప్రకారము వస్య శ్యామల అని పూజించుకుంటాము. సప్తమి తిథి సాయంత్రం ప్రకారం సారికా శ్యామలని పూజించుకోవాలి. ఫిబ్రవరి 5న సప్తమి తిథి సూర్యోదయానికి లేదు అండి. అష్టమి 5:31కి ప్రారంభమైపోతోంది. ఎవరైతే సప్తమి తిథి మిస్ అవ్వకుండా పూజ చేసుకోవాలనుకుంటున్నారో 4వ తారీఖు సాయంత్రము సారికా శ్యామలాదేవిని పూజించుకోండి. 6వ రోజు వస్య మాతంగి మహామంత్రము అండి. అస్య శ్రీ వస్య మాతంగీ మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషిః గాయత్రీ ఛందః శ్రీ వస్య మాతంగీ దేవత. హ్రీం బీజం శ్రీం శక్తిః క్లీం కీలకం మమ శ్రీ వస్య మాతంగీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఈ మంత్రాన్ని వింటూ ఆ వస్య మాతంగిని మన ఇంటికి మనస్ఫూర్తిగా పిలవండి. అమ్మ తప్పకుండా మన ఇంటికి వస్తారు. 7వ రోజు సారికా మాతంగి మంత్రము అండి. అస్య శ్రీ సారికా మహామంత్రస్య సౌంక ఋషిః అతి జగతి ఛందః శ్రీ సారికా దేవత. సౌం బీజం ఐం శక్తిః సారికా కీలకం మమ శ్రీ సారికాంబ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఈ మంత్రాన్ని వింటూ లేదా చదువుకుంటూ ఆ సారికా మాతంగి వద్దన ఒక పువ్వు వదిలేయండి. అమ్మవారు తప్పకుండా ఈ నవరాత్రుల్లో 7వ రోజు మనందరింటికి వస్తారు. అంటే 4వ తారీఖు ఉదయము షష్ఠి తిథి రోజు ఉదయం పూట వస్య మాతంగి మంత్రం చదువుకోండి. సాయంత్రం పూట సప్తమి వచ్చిందండి. సాయంత్రం మాత్రమే ఉంది. మరుసటి రోజు అష్టమి సూర్యోదయం తిథికి ఉంది కాబట్టి సాయంత్రమే సారికాదేవి మంత్రం కూడా చదివేసుకోండి. అంటే ఒకే రోజు షష్ఠి సప్తమి తిథులు ఒకే రోజు ఫిబ్రవరి 4న వచ్చిందండి. ఇది బాగా గుర్తుంచుకొని పూజ చేసుకోండి. అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి. నవరాత్రుల్లో 8వ రోజు సూర్యోదయం తిథి అష్టమి 5 ఫిబ్రవరి బుధవారం వచ్చిందండి. ఒక్కటి గుర్తుంచుకోండి, 4 ఫిబ్రవరి మంగళవారం షష్ఠి వచ్చింది. సాయంత్రం తిథి సప్తమి వచ్చింది కాబట్టి మనం 4 ఫిబ్రవరి రోజు షష్ఠి సప్తమి 2 తిథుల పూజలు ఉదయము సాయంత్రము చేసుకోవాలండి. 8వ రోజు సుఖశ్యామల మంత్రము అండి. అస్య శ్రీ సుఖశ్యామల మహామంత్రస్య సుఖ ఋషిః
పంక్తిచందః శ్రీసుఖశ్యామలా దేవతా ఐం బీజం సౌం శక్తిః క్లీం కీలకం మమ శ్రీసుఖశ్యామలాంబ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః అని మంత్రం వింటూ లేదా చదువుకుంటూ ఆ అమ్మ పటం వద్ద వదిలేయండి. అమ్మ తప్పకుండా ప్రసన్నం అవుతారు. 9వ రోజు 6 ఫిబ్రవరి గురువారం అండి. ఒక్కటి గుర్తుంచుకోండి, తిథుల ప్రకారము నవమి, శుక్ల నవమి వచ్చింది కాబట్టి తెలుగు క్యాలెండర్ ప్రకారం 9వ రోజు అండి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 8వ రోజు. అక్కడ కన్ఫ్యూజన్ అస్సలు అవ్వద్దు. 9వ రోజున శ్రీ రాజమాతంగి రాజశ్యామలాదేవిగా మనం పూజించుకోవాలండి. 9వ రోజు శ్రీ రాజమాతంగి మహామంత్రము అండి. ఓం అస్య శ్రీ రాజమాతంగేశ్వరి మహామంత్రస్య మహామాతంగేశ్వర ఋషిః పాంక్తిచందః రాజమాతంగేశ్వరి దేవతా ఐం బీజం సౌం శక్తిః క్లీం కీలకం శ్రీరాజమాతంగేశ్వరి ప్రీత్యర్థే జపే వినియోగః. ఈ మంత్రాన్ని వింటూ లేదంటే పఠిస్తూ అమ్మవారి పటం దగ్గర ఒక పువ్వు వదిలేయండి. అమ్మవారు చక్కగా నవమి పూట మన ఇంటికి నవ్వుకుంటూ వచ్చేస్తారు. నవరాత్రుల్లో 10వ రోజు దశమి తిథి ఫిబ్రవరి 7వ తారీఖున 2025న గురువారం రోజు వచ్చిందండి. తెలుగు క్యాలెండర్ ప్రకారము 10వ రోజు ఫిబ్రవరి 7వ తారీఖున వచ్చింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము దీన్ని మనం 9వ రోజు కింద తీసుకోవాలి. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎవరైతే శ్యామలాదేవిని 10 రోజులు అలంకరించుకుని అమ్మవారిలా పెట్టుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుగు తిథులే పాటించి ఫాలో అవుతారనే నేను ఈ వీడియో పెడుతున్నానండి. చాలా క్లియర్గా మీ అందరికీ మొత్తం 10 అలంకారాలు తిథులు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డౌట్ ఉంటే ఇంకొకసారి వీడియో చూడండి. 10వ రోజు వేణుమాతంగి మంత్రం అండి. నాకు వేణుమాతంగి మంత్రం తెలీదు, అందుకని ఈరోజు మనందరం కూడా మాతంగి మూల మంత్రము దాని బదులు చదువుకోవచ్చు. ఓం హ్రీం ఐం భగవతి మాతంగేశ్వరి శ్రీం స్వాహ. ఓం హ్రీం ఐం భగవతి మాతంగేశ్వరి శ్రీం స్వాహ. ఓం హ్రీం ఐం భగవతి మాతంగేశ్వరి శ్రీం స్వాహ అని ఇలా 3 సార్లు మాతంగి మూలమంత్రం చక్కగా చదువుకోవచ్చండి. వేణుమాతంగి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు ఆడకృష్ణ స్వరూపము అని భావిస్తారు. చక్కగా అమ్మకి పువ్వు సమర్పించుకోండి. వేణుమాతంగి అమ్మవారు కూడా ప్రసన్నం అవుతారు. నైవేద్యానికి వస్తే అమ్మకి బెల్లము అంటే చాలా ఇష్టం అండి. బెల్లంతో చేసిన పరవాణం కానీ పాయసం కానీ లేదు అంటే రోజు పానకం కూడా నివేదించుకోవచ్చు. ఇవి కాకుండా మీకు వీలైన అన్నప్రసాదాలు తోచినవి మన శక్తి కొరకు అమ్మకి ఏదైనా మనస్ఫూర్తిగా సమర్పించుకోవచ్చండి. అన్ని రకాల పళ్ళు కూడా నైవేద్యం కింద నివేదించుకోవచ్చు. పాలు, వడపప్పు కూడా పెట్టుకోవచ్చు. చల్లిమిడి కూడా అమ్మకి ఎంతో ఇష్టము. అన్ని తిథులు మనం తెలుసుకున్నాం కదా. మనందరం తప్పకుండా ఈ అతి శక్తివంతమైన శ్యామలా నవరాత్రులు చేసుకుందామండి. త్వరలో నేను పూజ ఎలా చేసుకోవాలో ఆ వీడియో లింక్ కూడా, పూజా వీడియో కూడా నేను పెడతాను. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీలలితార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.